హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్న. ఈ డ్రెస్ చూసారు కదా, చూడడానికి బాగుంది కదా, పైన అంతా ఫినిషింగ్ అంతా టూ గుడ్. సో ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అనేది నాకు తెలుస్తుంది, స్టిచ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, బొటిక్ వాళ్ళకి ఎవరికైనా సరే తెలుస్తుంది, పాపం ఫ్యూచర్లో క్లయింట్స్కి కూడా తెలుస్తుంది. ఇది చూసారా, ఇది సైడ్ ఇలా స్టిచ్ చేశారు, యోక్ పార్ట్ రౌండ్గా చేశారు. ఈ రౌండ్గా అటాచ్ చేసి దీన్ని సపరేట్గా స్టిచ్ చేసి దీన్ని ఇలా సైడ్కి స్టిచ్ చేశారు. అంటే యోక్ పార్ట్ని మన కింద గేర్ పార్ట్ని ఎంప్లాయీస్ కనెక్ట్ చేయలేదు. ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యూచర్లో మీరు ఒక స్టిచ్ ఇప్పుకోవాలన్నా, ఒక స్టిచ్ వేసుకోవాలి అన్నా ఖచ్చితంగా ఆ టైలర్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పదీసి దాని మీద స్టిచ్ చేసి చేయాలి. సో మీరేం చేస్తారు అంటే ఖచ్చితంగా ఏ బొటిక్కి వెళ్ళినా సరే, మీరు ఇంటి దగ్గర పక్కన టైలర్స్తో స్టిచ్ చేయించుకున్నా సరే, నువ్వు ఇంట్లో ఉండి చేసేవాళ్ళు కొంతమంది చాలా బాగా కుడతారు ఇంట్లో ఉండి కూడా, వాళ్ళు చేసినా సరే మీరేం చేస్తారంటే వాళ్ళకి చెప్పండి, మాకు ఫ్రాక్ అనేది యోక్ పార్ట్ని గేర్ పార్ట్ని కనెక్ట్ చేసి కుట్టాలంటే స్ట్రైట్గానే స్టిచ్ రావాలి. గేర్ పార్ట్ని సపరేట్గా స్టిచ్ చేసి అటాచ్ చేసి ఓన్లీ యోక్ పార్ట్ని 4 స్టిచ్లు వేసి సపరేట్గా చేయడం వల్ల ఖర్చు ఉన్నా కూడా అది నో యూస్, అసలు అది యూజే కాదు. నాకు అలా చేస్తే ఎంప్లాయీస్ అయినా మా మాస్టర్స్ అయినా సరే అసలు వాళ్ళకి తెలుసు కదా ప్రాబ్లం. నాకు ఇలా ఫ్రస్ట్రేషన్ ఇట్లా వచ్చేస్తుంటుంది. సో ప్రతి ఒక్కరు సరే ఎక్కడ బొటిక్, ఈవెన్ నా దగ్గరకు వచ్చినా సరే మీరు ఒకసారి ఫ్రాక్ చెక్ చేసుకోండి, రౌండ్గా స్టిచ్ చేశారా, గేర్ పార్ట్ని యోక్ పార్ట్ని కలిపి కుట్టారా, సపరేట్గా కుట్టారా అనేది మాత్రం మర్చిపోకుండా చూసుకోండి. అబ్రాడ్లో ఉండొచ్చు క్లయింట్స్, లేకపోతే సడన్గా ఏదైనా విలేజ్ వెళ్ళొచ్చు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చు. ఒకసారి వేసుకున్నాక మళ్ళీ వేసుకోవడానికి ట్రయల్ చేయకపోవచ్చు, అప్పుడు టైట్ అవ్వచ్చు. ఇప్పితే ఏమవుతుందండి, ఇట్లా వస్తుంది. అది అసలు ఫినిషింగే కాదు. అలా రావడం వల్ల అన్నీ వేలు పెట్టుకొని మా దగ్గర స్టిచ్ చేయించుకున్నా కూడా యూజ్ ఏమో. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఫ్రాక్ అనేది రౌండ్గా స్టిచ్ చేసుకోకండి. అయిపోతుంది నేనే స్టిచ్ చేసుకుంటాను అన్నా కూడా తర్వాత మళ్ళీ దాన్ని ఇప్పది స్టిచ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ కదండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఎవరు చూపించిన ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కాలేదు ప్రసన్న అని చాలామంది అనుకుంటారు. జనరల్గా సైడ్కి కూడా మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది ఫ్రాక్కి, పైనుంచి కింద దాకా ఒకటే లైన్స్. ఇప్పుడు చూడండి రౌండ్గా ఉంది ఫ్రాక్, ఎక్కడ జాయింట్ లేకుండా రౌండ్గా ఉంది. సో ఇది చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది, అది కూడా ఫినిషింగ్ బాగుంటుంది, దానికి ఫ్యూచర్ బాగుంటుంది, దీనికి ఫ్యూచర్ ఉండదు. ఖచ్చితంగా మీరు ఏ టైలర్ ఉంటే, ఏ బొటిక్ ఉంటే అక్కడికి వెళ్ళి స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది ప్రాబ్లం. ఎవరికైనా యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి, ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.